హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇప్పుడు మనం వీడియో 106 అంటే 106వ వీడియోని మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది 106th వీడియో. ఇందులో కూడా పాస్ట్ టెన్స్లో మనం పాస్ట్ సింపుల్లో చేస్తున్నాము. ఇదేంటంటే ఈ వీడియో పూర్తి 106వ వీడియో కన్వర్జేషన్. ఇంతకుముందు చేసిన వీడియో ఏంటంటే మామూలుగా పాస్ట్లో ప్రజెంట్ ఎలా చెప్పాలి, జరిగిన పనులని తెలుసుకున్నాము. 105వ వీడియోలో 106వ వీడియోలో సంభాషణ, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఏ విధంగా మాట్లాడతారు, పాస్ట్ ప్రజెంట్, నిన్న గురించి ఈ రోజు గురించి, ఎలా మనం ప్రశ్నలు స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరితో అయినా సంభాషణ ఎలా మొదలు పెట్టాలి, వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకొని మళ్ళీ అదే విధంగా మనం అదే పాస్ట్ టెన్స్లో కానీ లేదా గతంలో ప్రజెంట్ టెన్స్లో కానీ ఎలా సమాధానం చెప్పాలి అనేది మన యొక్క కన్వర్జేషన్లో ఈ సంభాషణలో నేర్చుకుందాం మనం. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ కన్వర్జేషన్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ దేని గురించి? షాపింగ్ గురించి. ఎవరా ఇద్దరు ఫ్రెండ్స్? అమల మరి దివ్య మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆ యొక్క సంభాషణ దాని 12 వాక్యాలు ఉంది, 12 సెంటెన్సెస్. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంచాలన్నా, ఏ క్వశ్చన్ అయినా చేయాలన్నా డూతో స్టార్ట్ చేయొచ్చు. అందుకే ఇక్కడ డూతో మొదలు పెట్టాను చూడండి. డూ వీ గో షాపింగ్ నౌ? మనం ఇప్పుడు షాపింగ్ వెళ్దామా అని అమల అంటుంది. ప్రశ్న కదా ఇది, అందుకే డూతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వెళ్దామా ప్రజెంట్లో అంటే దివ్య ఏమంటుంది? నో, ఐ డు నాట్ కమ్ నౌ. రాను, నేను ఇప్పుడు రాను అంటుంది. అందుకనే నాట్తో పాటు ఐ డు నాట్ కమ్ అనాలి, ఐ నాట్ కమ్ అనకూడదు. నెక్స్ట్ అమల ఏమంటుంది? వై డు యూ నాట్ కమ్? నువ్వు ఎందుకు రావు అని అడుగుతూ క్వశ్చన్ అండి. అప్పుడు దివ్య ఏమంటుంది? ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. నేను నిన్ననే షాపింగ్ వెళ్ళాను. వీ గో దిస్ వీకెండ్. మన ఈ వారం చివరికి వెళ్దాం, మనం వీకెండ్ వెళ్దాము షాపింగ్ అని అంటుంది. ఎవరు? దివ్య. అప్పుడు మళ్ళీ అమల అడుగుతుంది. ఏ అంటే అమల ఏమడుగుతుంది? వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే? మీరు నిన్న ఏం కొన్నారు మీరు నిన్న అని అమల అడుగుతుంది. ఎవరిని? దివ్యని. అప్పుడు దివ్య ఏమంటుంది? ఐ బాట్ ఎ డ్రెస్ ఫర్ మై కజిన్స్ మ్యారేజ్ యానివర్సరీ. నేను మా కజిన్ యొక్క మ్యారేజ్ యానివర్సరీకి ఒక డ్రెస్ కొన్నాను అని చెప్తున్నారు. ఎవరు? దివ్య. అప్పుడు మళ్ళీ అమల అడుగుతుంది. అమల ఏ అంటే ఏమంటుంది? వాట్ ఎల్స్ డిడ్ యూ బై? ఇంకా ఏం కొన్నావు నువ్వు అని అమల అడుగుతుంది. ఇక్కడ చూడండి, డిడ్ జరిగిపోయింది కదా, వర్బ్ మొదటి ఫామ్ వచ్చింది, డిడ్ యూ బై. ఓకే, ఆన్సర్లో కూడా లేదని కాదని వచ్చింది కాబట్టి ఐ డిడ్ నాట్ బై ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద డ్రెస్. నేను ఏమీ కొనలేదు, ఒక డ్రెస్ తప్ప ఇంకా మిగతా ఏమీ కొనలేదు అంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ దివ్యని అడుగుతుంది ఏమని, అమలని ఏమంటుంది? ఈజ్ ద షాపింగ్ అర్జెంట్ నౌ? ఇప్పుడు షాపింగ్ అర్జెంటా అంటుంది. ఎవరు? దివ్య. ఎవరిని? అమలని అంటుంది. అమల ఇప్పుడు షాపింగ్ అర్జెంట్, అమనికి వెళ్ళాలా అంటుంది. అంటే అప్పుడు దివ్య ఏమంటుంది? ఎస్, ఐ హ్యావ్ టు గివ్. దివ్య ఇక్కడ ఏమంటుంది? ఎవరు? అమల అంటుంది. అమల ఏమంటుంది? అమల ఏ అంటే ఎస్, ఐ హ్యావ్ టు గివ్ మై బ్రదర్ ఏ గిఫ్ట్ ఫర్ హిస్ బర్త్డే టుమారో. ఏముంటుంది? ఐ హ్యావ్ టు గివ్ మై బ్రదర్ ఏ గిఫ్ట్ ఫర్ హిస్ బర్త్డే టుమారో. రేపు అతని బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి అని అమల చెప్తుంది అనమాట. ఎవరితోని? దివ్యతో. అయితే అప్పుడు దివ్య ఏమంటుంది? దివ్య ఓ షూర్లీ, తప్పకుండా, లెట్ అస్ గో టుగెదర్, మనం కలిసే వెళ్దాము. ఓకే, ఐ స్టార్ట్ నౌ. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతాను అంటే ఆవిడతో జైన్ వాళ్ళు షాపింగ్కి వెళ్దామని వీడు ఒప్పుకున్నారు, తప్పకుండా వెళ్దామని దివ్య. ఇది కన్వర్జేషన్, సంభాషణ. మొత్తం 12 వాక్యాల్లో ఉంది. చాలా సులభంగా మీకు అర్థం కావడానికి డూ కానీ డిడ్ కానీ ఎక్కడెక్కడ వాడాలి, ప్రజెంట్ ఎప్పుడు వాడాలి, పాస్ట్ ఎప్పుడు వాడాలి, సులభంగా అర్థం చేశాను. ఎదుటోళ్ళు మాట్లాడింది కూడా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు, సులభంగా వాళ్ళతో మాట్లాడవచ్చు, త్వరగా, ఈజీగా, అనర్గళంగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. జస్ట్ సీ దిస్ వన్. 12 sentences are there in this conversation. You go through all these conversation topics line by line, sentence by sentence. It's very easily written and you can understand quite easily without any doubt. I hope you have got some idea about how to conversate. This is called small talk. అంటే చిన్న సంభాషణ. ఎవరితో ఎలా మాట్లాడాలి? స్మాల్ టాక్ అంటే చిన్నగా మాట్లాడాలి, చిన్న సంభాషణ, కొద్దిసేపు మాట్లాడే ఎవరితో. దట్స్ వాట్ ఐ ఫినిష్ దిస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వైట్ వెల్ అండ్ గో త్రూ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీరు చూడండి 2-3 సార్లు వీడియోను. మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీకు మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, my dear friends and friends.